సార్ నమస్తే సార్. మీ పేరు? శశాంక్ అండి. ఇట్లా ఏం చెప్తారు ముందుగా ఇక్కడ అంటే జనక్ సమ్మర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ప్రత్యేకంగా ఒకదాని వెంట ఒకటి సిబిఎన్ గారి గురించి అంటే ఆయన దృష్టిలో పెట్టుకొని కూడా ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఈ రోజు ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఎవరైనా ఏదో ఒకటి ఆశించి చేస్తారు. బట్ ఆయన ఆశించకుండా అన్నిట్లోనూ ఏం ఆశించకుండా వెళ్ళిపోతున్నారు. ఆయన పేరుని కూడా బయటకు రానియరు. మాకు తెలిసినంత వరకు మీరు ఏం చెప్తారు? ఈ రోజు అన్న క్యాంటీన్ అయితే ప్రారంభించబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? సో సో ఫస్ట్ అండి, ఇది చాలా బాబు గారిని ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు చాలా మందికి ఆ స్టాండ్ తీసుకోవాలని అనిపించింది. సో చాలా మంది మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు ఏదో లెగిస్తే ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతారు. సో కాకపోతే బిజీ అయి ఉన్నా సరే కూడా మనం స్టాండ్ తీసుకోవాలి. అయ్యా మనంతటి మనం ఏదో ఒకటి చేయాలి, మనం కూడా నిలబడాలి, మనం కూడా ఒక గలంలో మనం కూడా మనం నోరు ఇప్పి మనం కూడా మాట్లాడాలని అని ఉన్నప్పటికీ మనకున్న బిజీ లైఫ్ లో మనకున్న బిజీ పనులకి మనం అది స్పెండ్ చేయకపోవచ్చు, అందులో మనం హెల్పింగ్ హ్యాండ్ గా ఇవ్వలేకపోవచ్చు. కానీ ఫస్ట్ అమర్ గారు వచ్చి ఇది స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా నా అంతటి నేను ఒక ఐటీ ఎంప్లాయీ, నేను టీసీఎస్ లో వర్క్ చేస్తాను, ఒక 12 years ఎక్స్పీరియన్స్ ఉంది. నాకు చాలా బిజీ స్కెడ్యూలే ఉంటుంది. కానీ నేను అంత సేపు నేను ఒక 8 to 9 hours అక్కడ వర్క్ చేసినా సరే కూడా ఇంటికి వెళ్తూ ఒకసారి అమర్ గారి దగ్గర ఒకసారి అరగంట గంట మాట్లాడి ఎలా ఉందో తెలుసుకుని ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకుని ఇవన్నీ కూడా ఒక ఏదో ఒకటి మనం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటే అదే మొదలవుతూ ఉంటుంది. సో ఫస్ట్ నాకు రావడానికి ఇబ్బంది అయినా సరే కూడా తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడి వెళ్ళినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అయ్యేవాడిని. అయ్యో సొసైటీ గురించి నా అంతు టైం కూడా నేను ఇవ్వగలుగుతున్నాను, ఇది నా స్వార్థంతో నా పని ఒకటే నేను చేసుకోవట్లేదు, ప్లస్ సొసైటీ తరపున కూడా నేను అలా పాల్పంచుకుంటున్నానంటే చాలా గ్రేట్ గా ఫీల్ అయ్యాను. ప్లస్ దానికన్నా ముందు ఈ నిలబడ్డారు కాబట్టి ఇంకా మంచిది. ఇలాంటి వాళ్ళు ఉంటే సొసైటీకి ప్లస్ రాజకీయ పార్టీలకు కూడా చాలా అండగా నిలుస్తారు. ప్లస్ ఈ అన్న క్యాంటీన్ వరకు వస్తాయండి. ఇది ఇంతకు ముందు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు నడిచేది, తర్వాత అనేది వేరే ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇది వాళ్ళ కైండ్ ఆఫ్ స్కీమ్ కాబట్టి ఇది ఆబ్వియస్లీ వాళ్ళు మనకి ముందుకు తీసుకెళ్తారు. ప్లస్ దీని మూలన చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆటో డ్రైవర్లు కానీ చాలా మంది పని వాళ్ళు ఎక్కడెక్కడ నుంచో చాలా మూల ప్రదేశాల నుంచి సిటీలో వచ్చి పని చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తా ఉంటారు. వాళ్ళకి రోజు కూలి వచ్చినప్పటికి ఒక 500, 700, 900, 10, 1000 రూపాయలు వాళ్ళ స్కిల్ తగ్గట్టు కూలికి వాళ్ళు వచ్చినా సరే కూడా ఈ అన్న క్యాంటీన్ ఉండడం అనేది ఒక ప్రదేశంలో ఇంతకు ముందు అన్ని ప్రదేశాల్లోనే ఉండేది. ఒక 12-1 గంట అయినప్పటికీ వాళ్ళు లంచ్ బ్రేక్ తీసుకునేటప్పటికి బయటకు వెళ్ళి ఫుడ్ చేయాలనేసి అంటే 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు. సిటీలో మీకు తెలియని ఖర్చులు ఏముంటాయి, మామూలుగా చాలానే ఎక్కువనే ఉంటాయి. కానీ అన్న క్యాంటీన్ వల్ల ఒక 5 రూపాయలకి ఫుడ్ లభిస్తుంది అనేసి అంటే ఆ 500 రూపాయలు కూలి పని చేసుకునే వ్యక్తికి ఆ రోజు 150, 100 మిగిలింది అనేసి అంటే ఆ డబ్బులు ఇంటికి వెళ్ళి బెల్లం బిడ్డలతో హ్యాపీగా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో దీని మూలాన అట్లీస్ట్ ఈ యొక్క ప్రపోజల్, ఈ అన్న క్యాంటీన్ ప్రపోజల్ వలన చాలా మంది చాలా హ్యాపీగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మెయిన్ గా ఎవరైతే డైలీ వేజెస్ గా కూలి పని చేసుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ లో ఎవరైనా సరే కూడా భోజనం గురించే కదండి కష్టపడేది. అట్లీస్ట్ ఆ భోజనం మనకి వాళ్ళకి ఈ 5 రూపాయలకి దొరుకుతుంది అన్నప్పుడు అది చాలా హెల్పింగ్ గా ఉంటది. చాలా మందికి ఇది బాగుంటది అని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఎంతో మంది ఎదురు చూసినటువంటి రోజు మొత్తానికి వచ్చింది. ఎందుకంటే ఆ ఇండియా కూటమి గెలిచింది ఈ రోజు మనకు ఆంధ్రప్రదేశ్ లో. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనం సీఎం గా అయితే చూస్తున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే మీ మాటల్లో ఒకసారి. ఎగ్జాక్ట్లీ అండి, ఇది ట్రెమెండియస్ రిజల్ట్ అండి. మనం చూసుకుంటే యాక్చువల్లీ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఎంతసేపు జనాలకి ఏదో చేసేసాం సంక్షేమ కార్యక్రమాల పరంగా లేకపోతే నవరత్నాల పరంగా మనం ఇచ్చాం అని అనుకున్నారు. కానీ అట్ లాస్ట్ ఏంటంటే మనం డెవలప్మెంట్ అనేది చాలా కోల్పోయింది. ఏపీలో డెవలప్మెంట్ అనేది చాలా కోల్పోయింది. మనం ఎప్పుడు ప్రజలకి లేకపోతే బిలో పోవర్టీ ఎవరైతే ఉన్నా సరే కూడా పనిని ఏర్పాటు చేయడం అనేది చేయాలి. కానీ డబ్బులు అనేది డైరెక్ట్ గా నేరుగా అకౌంట్ లో బటన్ కొడతా వాళ్ళకి వెళ్ళిపోవడం, వచ్చిన తర్వాత ఈ రోజుల్లో ఎంత అండి 1000 రూపాయలకి 2000 రూపాయలకి కూడా స్కిల్ బట్టి పని అనేది దొరుకుతుంది. మనం వేసే డబ్బులు 3000, 5000, 10,000 అది సంవత్సరానికి ఎంతో కొంత అవ్వచ్చు. ఇది ఆ టైంకి అక్కడికి ఆకలి తీరుతుంది తప్ప వాళ్ళు అనేది స్వయం కృషిగా వాళ్ళు కంటిన్యూ బతకడానికి లేకపోతే కంటిన్యూ స్కిల్డ్ వర్కర్ గా ఏపీలో ఉండే పనులు కొనసాగుతాయని చెప్పేసి ఆ సంక్షేమ కార్యక్రమాల పరంగా మనం అనుకోం. సెకండ్, ఎవరైతే బిలో పోవర్టీ లైన్ పిల్లలు ఉన్నారో
వీళ్ళ ఫ్యామిలీకి అనేది 1000 రూపాయలు, 2000, 4000, 3000 ఏదైనా చేరుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళ తల్లిదండ్రులు కంటిన్యూస్ పనిలో ఉండడం అనేది లేకుండా పోయింది. మన ఇండస్ట్రీస్ చాలా కోల్పోయాం. ప్లస్ డైలీ దినచర్య మనకి ఏదైనా పనులకి వెళ్ళడానికి కూడా వాళ్ళకి ఓన్లీ ఒక కల్టివేషన్ పనులే తప్ప మిగతా పనులకి వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా ఉండిపోయింది. మిగిలిన ఈ శాండ్ మూలాన కన్స్ట్రక్షన్స్ తగ్గిపోయినాయి. అక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా దెబ్బతింది. ఇలా అన్ని వేరియాలు అంటే ఇప్పుడు ఏపీ అనేది, ఇప్పుడు స్టేట్ అనేది అభివృద్ధిలో ఉందనేసి అంటే ఫినాన్షియల్ సర్క్యులేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో అది అన్ని వర్గాల ప్రజలకి కూడా చాలా అందుబాటులో ఉంటది. సో ఒక చోట సర్క్యులేషన్, మనీ సర్క్యులేషన్ అనేది ఆగిపోయింది అనేసి అంటే అది చాలా దెబ్బ ఉంటది. సో పెద్దవాళ్ళు వచ్చి బిజినెస్ చేస్తేనే కదండి అందులోకి పనికి వచ్చే వాళ్ళు ఎవరన్నా సరే కూడా వాళ్ళ కుటుంబం అనేది వాళ్ళకి లబ్ధి జరుగుతూ ఉంటది. సో పెద్దవాళ్ళే పని చేయడానికి వెళ్ళలేని పరిస్థితి. ప్లస్ గవర్నమెంట్ దగ్గర కూడా గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏం చేసినా సరే కూడా అక్కడ నుంచి టైంకి బిల్లులు రాలేని పరిస్థితి. సో ఇవన్నీ కూడా పెద్ద హై లెవెల్లో ఎంత ఎఫెక్ట్ ఉన్నా లో లెవెల్లో చాలా మందికి చాలా రకాలుగా ఎఫెక్ట్ ఉంటుందండి. ఇందులో మెయిన్ ఏంటంటే డైలీ వేజెస్ మీద ఆధారపడి బ్రతికే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఇక్కడ పెద్దవాళ్ళు ఏదన్నా బిజినెస్ చేయడం ఆపేస్తే వాళ్ళ పర్లేదు, వాళ్ళకున్న సేవింగ్స్ లో వాళ్ళకి కంటిన్యూ అవుతుంది. వాళ్ళకి తినడానికి లేకపోతే లైఫ్ స్టైల్ లీవ్ చేయడానికి బతకడానికి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ అటువంటి వాళ్ళు అవి బాబాయ్ ప్రభుత్వం ఇలా ఉంది, ప్రభుత్వం నుంచి ఏ పనులు చేసినా సరే కూడా మనకి టైంకి బిల్లులు అనేది రాదు, ఇక్కడ నుంచి వైదొలగడం ఇంపార్టెంట్, కామ్గా కూర్చోవడం బెస్ట్ దానికన్నా ప్రభుత్వం పనులు చేసే కన్నా అన్న వైఖరితో చాలా మంది కాంట్రాక్టర్లు ఆగిపోయారండి ఏ పనులు చేయకుండా. మా ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్ మా ఫాదర్. సో గట్టిగా ప్రతి ఏటా కూడా ప్రతి సంవత్సరం కూడా ఏవో వర్క్లు వేస్తూ ఉండేవారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం వర్క్లు అనేది వేయడం మానేశారు. ఆయనకి ఏటా మా ఫాదరే డైలీ వర్క్ పర్ ఇయర్ చూసుకుంటే 3-4 crores వర్క్స్ అయితే చేసేవారు. మా దగ్గరే లేబర్ చాలా మంది, ఒక సంవత్సరానికి మేము ఒక 1000 మంది లేబర్కి మేము పని కల్పిస్తాం. సో ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు అనేది టైంకి రాకపోవడంతో మేము అనేది పని చేయడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నాము. దాని ద్వారా సర్క్యులేషన్ అయిపోయి దాని తాలూకా ఎఫెక్ట్ అనేది చాలా గ్రౌండ్ లెవెల్లో చాలా మందికి అది ఎఫెక్ట్ అవుతుంది. నేను చెప్పినట్టు ఇందాక డైలీ వేజెస్ ఉన్న వాళ్ళకి చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఎలా ఉంది ఏంటంటే ప్రభుత్వం అన్నది బాగుంటే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటే పిల్లలు బాగుంటారు, పిల్లలు బాగా చదువుకుని ఉంటే జనరేషన్ ఆటోమేటిక్ గా బాగుంటారు. ఇట్స్ సర్క్యులేషన్ ఆఫ్ వే. బాగా చెప్పారు నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నమస్తే మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. చాలా ఫేస్ లో చాలా జోష్, ఆనందం అనేది బాగా రెట్టింపుగా కనబడుతుంది మనకి ఈరోజు. మా కష్టం అక్కర్లేకుండానే అసలు బాబు గారు అట్లా గెలిచేటప్పుడు మాకు ఇంక వేరే ఏం అక్కర్లేదమ్మా. మేము ఆ గెలుపు కోసమే చూసాము. మా అదృష్టం ఏంటంటే మేము ప్రమాణ స్వీకారానికి వెళ్ళి ఎదురుగా నుంచొని చూసి వచ్చామమ్మా. మా అదృష్టానికి మాకు మీడియా ద్వారా పాస్ దొరికింది. ఎదురుగా చూసి కనులారా చూసి ఆనందం ఇంకా చెప్పలేము మేము అసలు. ఇంకా ఎప్పుడు బయటికి రావడమే అందరి అంటే అదొక కన్నుల పండగ. ఎందుకంటే ఆయన ప్రమాణ స్వీకారం చూడాలని ఎప్పటి నుంచో అందరూ ఎదురు చూసిన రోజు అది. రైట్, అదే విధంగా ఇక్కడ అన్న క్యాంటీన్ అనేది అయితే ప్రారంభించనున్నారు. అంటే 10 మందికి, ఎంతో మందికి ఫ్రీగా భోజనం అయితే పెట్టనున్నారు ఆయన పేరు మీద. ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు? ఇప్పుడు అన్నా క్యాంటీన్ అనేది ఆ రోజున 2014లో బాబు గారు స్టార్ట్ చేసినప్పుడు ఎంత మంది బతికారు నమ్మ దాని మీద. 5 రూపాయలకి ఎంత క్వాలిటీ భోజనం మేము కూడా తిన్నాం. చూద్దామని చెప్పి వెళ్ళి మేము కూడా తిన్నాము. ఎవరు పెట్టలేరు 5 రూపాయలకు భోజనం. అది ప్రపంచంలో ఆయన ప్లాను, ఆయన కాబట్టి ఆ పథకం పెట్టగలుగుతున్నారు. ఆ క్వాలిటీ అసలు మేము చెప్పలేమమ్మా. అది ఇక్కడ ఆ తెలంగాణలో స్టార్ట్ చేయాలని జనక్ సమర్ గారికి వచ్చిన ఆలోచన వలన మాకు చాలా ఆనందం కలిగింది. ఇది సక్సెస్ అవ్వాలని ఆయన మేము ఆశీర్వదించడానికి మళ్ళీ వచ్చాము. ఈ రోజున కంపల్సరీ ఆయన సక్సెస్ అవుతాడు. ఆయన మంచి పని చేసే వాళ్ళు ఎవరైనా సక్సెస్ అవుతారు కదా. మేము సిబిఎన్ ఫోరం తరఫున తను స్టార్ట్ చేశాడు కాబట్టి మేము అందరం కలిసి తిరిగాం, కష్టపడ్డాం, అన్ని చేసాం. అది వేరు, అనుకున్న లక్ష్యం సాధించాం. ఇప్పుడు ఇది కొత్త లక్ష్యం, ఇది కూడా సక్సెస్ అవ్వాలని తను అనుకున్నది నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ హ్యావ్ ఇట్? ఆడపడుచు అంటే ఫస్ట్ గుర్తింపు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నగారి హయాంలో. మ్యామ్ నమస్తే, ఎట్లున్నారు? బాగున్నాను. ఆఫ్టర్ లాంగ్ టైం ఆ రోజు సెలబ్రేషన్ లో కలిసాం, చాలా హ్యాపీ అనిపించింది. మీ కళ్ళల్లో అంతా ఇంత కాదు ఆనందం. ఒకసారి ఈ రోజు ఇక్కడ అన్న క్యాంటీన్ అయితే ప్రారంభించనున్నారు, ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు మీ మాట?
అన్న ఎన్టీ రామారావు గారు చేసిన ఎన్నో పథకాలని, ఎన్నో అభివృద్ధి పనులు గాని, ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మనం కానీ చూసుకున్నామంటే దానిలో అన్నా క్యాంటీన్ ఒకటి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవాళ్ళకి, డబ్బు లేని వాళ్ళకి, తినడానికి తిండి లేని వాళ్ళకి అందరికి 5 రూపాయలలో భోజనం పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అది ఎంతో ఎంతో మందికి చేయూత అయిపోయి ఆకలితో అలమటించకుండా ఆంధ్రప్రదేశ్ లో గాని, తెలుగు ఇక్కడ గాని అందరూ అన్నా క్యాంటీన్ లో భోజనం చేస్తుంటే ఓ దుశ్శాసనుడు, దుర్మార్గుడు, దుష్టుడు దాన్ని తీసుకొచ్చేసి అన్నా క్యాంటీన్ ని మాఫీ చేసేసి ప్రజలు మాత్రం ఆకలితో మీరు అట్టే చావండి, ఎటు కరువు ఉంది, అభివృద్ధి ఉంది, అభివృద్ధి లేదు, అలాగే రాష్ట్రంలో ఉపాధి లేదు, ఉద్యోగాలు లేదు, అయినా కూడా కానీ వాళ్ళకి తినడానికి తిండి లేకుండా కూడా నేను చేస్తానని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నా క్యాంటీన్లన్నీ మూసివేయడం జరిగింది. ఈ రోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఆయన ఐదు పథకాలు డిఎస్సి మెగాదాన్లో అన్నా క్యాంటీన్ లో అన్నా క్యాంటీన్ కోసం మహిళలకి ఒక భరోసా ఇస్తూ 4,000 రూపాయల పథకాన్ని ఇస్తున్నప్పుడు దానిలో అన్నా క్యాంటీన్ పెట్టినప్పుడు మాత్రం ప్రజలు చాలా హర్షించారు. అంటే ఒక వ్యవస్థలో ఒక నాయకుడు, ఒక అవగాహన గల నాయకుడు గాని ఉంటే ఆ అవగాహన గల నాయకుడు ఎట్లా రాష్ట్రాన్ని మార్పు చేయగలుగుతారని చెప్పేసి 3 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఒక పెను మార్పు తీసుకొచ్చేసి ప్రజలందరూ మన్నలు పొందుతుంది తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నేను ఇంకోటి ఒకటి చెప్తున్నాను, ఎందుకంటే ఏ ఉన్నా ఏమి లేకపోయినా కూడు గుడ్డ తిండి అనేది అవసరం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక ఇల్లు, ఒక కూడు గుడ్డ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న నినాదంతో అన్న ఎన్టీ రామారావు పెడితే ఆ అన్న ఎన్టీ రామారావు కోసం ఈ రోజు కులాల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పార్టీలో ప్రతి ఒక్కరికి స్థానం కల్పించిన ఈ రోజు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి జరిగిన అవమానాల్లో ఆయన గౌరవ సభ నుంచి బయటికి వెళ్ళి నిన్న గౌరవ సభకి ఎంటర్ అవ్వడం చాలా మంచి పరిణామం. ఎందుకంటారా, నవంబర్ 19, 2021 లో వెళ్ళిపోయి మళ్ళీ నిన్న జూన్ 21వ తారీఖు ఆయన అసెంబ్లీలో ఎంటర్ అయ్యారంటే ఆయన ఎంత పట్టుదల మనిషి, ఎంత, అందుకే మనం ఒక చెప్తున్నాం, ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలని చెప్తున్నాం. లేకపోతే కాలమే కాలసర్పమయ్యి కాటేసే రోజులు ముందుకు వస్తాయని చెప్పేసి దీనికి అన్నిటికీ నిదర్శనం ఇదే అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది శాశ్వతం కాదు, పదవి అనేది బాధ్యత. ఒక విద్వేషాలకి, విషపూరితమైన రాజకీయాలకి, విధ్వంసాలకి రాజకీయాలు చేసిన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజు అటువంటి రాజకీయాలకి చరమగీతం పాడి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని 164 సీట్స్లలో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే ప్రజలలో ఎంత బాధ ఉంది, ఎంత కక్ష ఉంది. ఈ రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళని బంగాళాఖాతంలో పడేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వకంటే దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఎవ్వరు తక్కువ అందాజు చేయకుండా దేశ పుటల్లో అంతా చంద్రబాబు నాయుడు గారు మార్క్ ఇంకా నిలబడుతుంది, ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ఉపాధి ఇస్తారు, కష్టాలు లేకుండా డిఎస్సి, మెగా డిఎస్సి పెట్టారు, ఎగ్జామ్స్ పెట్టారు, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉపాధి ఉద్యోగులు. ఎవరు అమెరికా వెళ్ళాల్సిన పని లేదు. 10 రెట్లు అమెరికా, 10 రెట్ల అమెరికాకు ధీటుగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని నేను చెప్తూ ఈ రోజు అన్నా క్యాంటీన్ మళ్ళీ ఆపదలో ఉన్న ప్రతి మనిషికి పట్టెడు అన్నం కడుపు నిండా పెడుతున్న అన్నా క్యాంటీన్ పెట్టిన ప్రతి ఒక్కరి కృతజ్ఞతలు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా మార్పులు తెస్తారు, చాలా 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 అభివృద్ధి చేస్తారు. రాబోయే తరాలకి, భావి తరాలకి, మహిళలకి, యువకులకి వాళ్ళకి ఇంకా తిరుగులేని రాజ్యం ఉంటుంది. కాబట్టి ఈ రోజు మాత్రం నేను ప్రతి ఒక్కరికి అన్నా క్యాంటీన్ సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయండి. చంద్రబాబు నాయుడు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకోండి. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ప్రపంచ పుల్లల్లో మళ్ళీ నంబర్ 1 గా ఉంటుంది అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగుందమ్మా. మొత్తానికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పాలన ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ అని అయితే రన్ అయిందో, ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ అని ఇక్కడ జనక్ సమ్మర్ ద్వారా మళ్ళీ ప్రారంభం అవుతుంది. అన్నా క్యాంటీన్ ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ రోజు
మేము అంటే నేను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఫస్ట్ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకు అంటే బాబు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి పడిన కష్టం కానీ ఆ కష్టం ఫలించి ప్రజల తిరుగుబాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆ ఓటు రూపంలో ప్రజలు తిరుగుబాటు చేసి ఆ బాబు గారిని ముఖ్యమంత్రిగా చేశారు. అదైతే మేము చాలా మర్చిపోలేని దినం. మా ఆనందం అనేది ఇంకా మాలో చాలా ఉంది, ఇంకా తగ్గలేదు. అయితే ఈ ఆనందంలోనే మేము ఇంకా కష్టపడి పనిచేయాలని అయితే మేము కోరుకుంటున్నాం. అయితే ఈ రోజు ఇక్కడికి వచ్చిన కారణం అమర్ గారు ఇక్కడికి ఎందుకు పిలిచారు అంటే అన్నా క్యాంటీన్ ఫస్ట్ స్టార్ట్ చేయాలని పిలిచారు. అయితే అన్నా క్యాంటీన్ అనేది అసలు ఫస్ట్ ఆ రోజుల్లో 2019లో చంద్రబాబు నాయుడు గారు నవ్యాంధ్రకి ముఖ్యమంత్రిగా అయిన టైంలో ఆయన చక్కగా అన్నా క్యాంటీన్లు పెట్టారు. అన్నా క్యాంటీన్లు పెట్టి పేదవారు ఆకలి తీర్చారు. కానీ అది జగన్ గారు ప్రభుత్వం రాగానే దాన్ని మూసిపారేశారు. కానీ నేనేది అలాంటి చేయకూడదు అనేది నేను నమ్ముతాను. ఎందుకంటే పేదవాడు ఆకలి తీర్చే కార్యక్రమం ఎవరు చేస్తే ఏముందండి, ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడానికి మానవుడు ప్రయత్నం చేయాలి. కానీ ఆ కార్యక్రమాన్ని మూసేస్తే వాళ్ళ నోరు కొట్టావు కాబట్టి నీ పరిస్థితి వాళ్ళు ఇది వచ్చింది. పేదవాడు ఆ కడుపు నిండితేనే కదా సంతోషంగా ఏదైనా చేయగలుగుతాడు. ఆ పేదవాడు కడుపు కొట్టిన దానికి వాళ్ళు నీ బాధలు ఇలా వచ్చింది. అట్లా ఒక అన్నా క్యాంటీనే కదా, నువ్వు చేసిన ప్రతి పని కూడా అందరి కడుపు కొట్టే కదా. 5 ఏళ్ల నుంచి అందరి కడుపులో అన్ని రకాలుగా నువ్వు బాధ పెట్టని లైన్ లేదు అసలు. ఏ లైన్ లో కన్నా వెళ్ళు, చెట్లు నరికించి పర్యావరణ పాడు చేసావు, మద్యం తాగిచ్చి భర్తలు చంపేశావు. అది అవినీతి వల్ల జనం నష్టపోయారు. తర్వాత ఏంటి అరాచకాలు చేసావు, ప్రతిపక్షాల మీద దాడి చేసావు. మరి ఎన్నో ఒకటి కాదు, వ్యాపారస్తులకి ఎన్నో ఇబ్బందులు పెట్టావు. మరి ఉద్యోగస్తులకి సరైన పేమెంట్లు లేకుండా బాధ పెట్టావు. రోడ్లు సరిలేక బాధపడ్డారు. అసలు ఏ మానవుడు ఏ రూపంలో వాళ్ళు చేసే ప్రతి వ్యాపారంలో వాళ్ళు చిన్నవాడు రోడ్డు మీద బండి మీద అమ్ముకునేవాడు కూడా బాధపడ్డాడు ఏదో ఒక. అట్లా నువ్వు బాధ పెట్టని మనిషి ఆంధ్రప్రదేశ్ లో ఒక్కడు కూడా లేడు. ఉన్నాడు అంటే ఆడు నీ వాలంటీర్ తప్పితే వేరే వాడు ఎవడూ లేడు. ఈ బాధలను భరించలేని పద్ధతిలో ప్రజలందరూ తిరుగుబాటు చేసి నేను పక్కకు తెప్పించి ప్రశాంతమైన జీవితాన్ని కోరుకున్నారు. ఆ ప్రశాంతమైన జీవితం బాబు గారి నీళ్ళలో వాళ్ళకి కనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఈ మొత్తానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, అక్కడ ఉన్న వాళ్ళతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో కోరుకున్నారు. ఈ రోజు బాబు గారిని మళ్ళీ సీఎం గా చూడాలనుకున్నారు, చూసారు. మొత్తానికి మనందరి కళ ఫలించింది. ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు గెలవాలి అన్న వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు గెలవాలి అని అనుకునండి. దేశ విదేశాల్లో కూడా గెలవాలనుకునే కదండి దేశ విదేశాల నుంచి వచ్చి ఆయన కోసం పోరాటం చేశారు. అంత పోరాటం చేసినప్పుడు ఆ గెలుపు ఎంత ఆనందం ఇస్తుంది మానవుడికి. ఆ కష్టం దూరం నుంచి వచ్చింది కష్టం గాని కష్టపెట్టిన రూపాయి గాని ఎవరికి తెలియదండి. మనం కోరుకున్న కళ నిజమైంది ఈ రోజు. ఆ కళ నిజమవటంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలే కదండి, తెలంగాణలో కూడా చాలా మంది ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రావటం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు రావటం, ప్రశాంతమైన నిద్రపోతున్నారు ప్రజలు ఇవాళ. లేదంటే తెల్లారితే ఏమవుతుందో, రోడ్డు మీద నడిస్తే ఏమవుతుందో, రేపు ఏ పని చేస్తే ఏమైపోతామో మనం అనే ఒక భయంలో బతికారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా మనసులో మాట చెప్పుకునే పరిస్థితి కూడా లేని రోజులు అవన్నీ. ఏది మాట్లాడితే జగన్ ఎక్కడ అరెస్ట్ చేస్తాడో, జగన్ ఎక్కడ ఇంటి మీదకు మనుషులు పంపుతాడో ఆ రకంగా భయపడ్డారు మనుషులు. ఈ రోజు అలాంటి పాలన లేదండి. చంద్రబాబు గారి ఆయన నిజాయితీకే జనం ఓటేశారండి. ఆ ఓటు తప్పనిసరిగా ఫలిస్తుంది. బాబు గారి నీడలో చాలా బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కూలిపోయిన ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చి భారత్ లో ఒక చక్కటి రాష్ట్రంగా ఆయన తీర్చిదిద్దుతారనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఉంది. తప్పకుండా అది నిజం చేస్తారు బాబు గారు. అది కానీ మేమందరం ఈ రోజు నేనైతే ప్రతిభానుడికి ఒకటే కోరుకుంటున్నాను, ఆయనకి ఆరోగ్యం ఇవ్వమని భగవంతుడు వేడుకుందాం. ఎందుకంటే ఆయనకి భగవంతుడు రాసిన స్క్రిప్ట్ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, ఇప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే కష్టాల్లో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి మనకి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా పంపించాడండి. ఎప్పుడు కూడా అలాగే ఇప్పుడు కూడా ఉన్న కష్టాలని భగవంతుడు పైనుంచి చూసి మనకి బాబు గారిని ప్రసాదించాడు. కాబట్టి మనందరం అది నిలుపుకోవాలి. కానీ ఈ రోజు బాబు గారు వచ్చారని సంతోషపడతాం కాదండి. ఈ రోజు నుంచి మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ప్రతి మానవుడు అప్పుడు 30 రోజులు కష్టపడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అలా కాదు. కనీసం నెలలో 2 రోజులైనా సరే పార్టీ కోసం కష్టపడాలండి. ముఖ్యంగా ఏంటంటే పూర్వకాలంలో ఇంతకు ముందు వరకు కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రజలు మీడియా గురించి వాటి గురించి తెలుసుకుని ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకుని మాట్లాడారు.
కానీ ఇప్పుడు ప్రజలు అలా కాదు. ప్రతిరోజు మీడియా ద్వారా అన్ని ఏ రకంగా అయినా సరే పేపర్ ద్వారా ప్రజలు అన్ని ఏ రోజుకి ఆ రోజే ప్రభుత్వ పథకాలు అవన్నీ తెలుసుకుని వేరే ప్రజలకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం ప్రతిరోజు ఈ రోజు నుంచి కూడా మనం అలర్ట్ గా ఉండి మళ్ళా బాబు గారిని మళ్ళా 29లో కూడా మన బాబు గారు వచ్చేటట్టే మనం ప్రయత్నం చేయాలి. దాన్ని ఎప్పుడు కూడా తేలిగ్గా తీసుకోకూడదు. జగన్ గారు చేసిన అరాజక పరిపాలన అయిపోయింది, అంతం అయిపోయింది. కానీ మోసాన్ని నమ్మే రోజులు కూడా ఎప్పుడైనా వస్తాయి. మళ్ళా ఆ రోజులు రాకుండా మేము కాపాడుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? మీ కళ్ళలో చాలా ఆనందం కనపడుతుంది. యా, ఇది ఎన్నో రోజుల మా నాయకుడు ఎప్పుడైతే ఒక శపథాన్ని చేశాడో, మా నాయకుడు గెలవాలన్నది ఒక కోరిక, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు, అక్కడ జరుగుతున్న అన్యాయ అరాచక అవినీతి పరిపాలన అంతమయ్యి ప్రజల మనసులో వెలుగు రావాలని మా కోరిక. అందుకే ఆనందం కూడా. ఇక్కడ మరి అన్నా క్యాంటీన్ అనే పేరుతో ఈ రోజు జనక్ సమ్మర్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని కూడా ఈ రోజు ప్రారంభించనున్నారు. ఎట్లా అనిపిస్తుంది ముందుగా? ఇవాళ అమర్ గారి ఒక్కరోజే కాదమ్మా, ఆయన బాబు గారు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో ఆ రోజు నుంచి కూడా ఆయన బాబు గారి సహాయంగా అనేక కార్యక్రమాలు చేపడతారు. ఇవాళ మేమందరం కూడా దాని మద్దతుగానే వచ్చాం. ఇలాంటి మంచి పని చేయడం చాలా మంచి విషయం. అయితే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ లో సీఎం గా ఉన్నప్పుడు ఏదైతే అన్నా క్యాంటీన్ అనే అది ప్రారంభించారో అది చాలా మంచిగా అయితే రన్ అయింది. 10 మందికి భోజనం పెట్టేలాగా ముందున్నది అన్నా క్యాంటీన్. మరి ఎప్పుడైతే అరాచక పరిపాలన అయితే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి దాన్ని అయితే మొత్తంగా మూసివేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ అన్నా క్యాంటీన్ పేరుతో మళ్ళీ వస్తుంది. దీని మీద మీరేం మాట్లాడారు? ఇది ముందు తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణలో ఊపిరి పూసుకుంది, జీవాన్ని నింపుకుంది. అలాంటిది ఈరోజు తెలంగాణలో మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఒక మంచి పని జరుగుతున్నప్పుడు చాలా సంతోషం. ఇవాళ 140 కోట్ల మంది భారతదేశంలో ప్రజలు ఉన్నారు. దానిలో 80 కోట్ల మంది ఇప్పటికి కూడా అన్నం లేకుండా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అన్నం లేక అలవాటిస్తున్న వాళ్ళ కోసం పట్టెడు అన్నం పెట్టడం అని తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. అందువల్ల 2 రూపాయల కిలో బియ్యాన్ని మొదలు తెచ్చాం. ఇప్పుడు ఇలాగే ఎవరైతే అన్నార్థులు ఉంటారో వాళ్ళ కోసం అన్నం ఇవ్వాల ఉద్దేశం అమరగా చేస్తున్న పని సమర్థించడానికి మేమందరం ఇక్కడ రావడం జరిగింది. అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అన్నా క్యాంటీన్ మన ఆంధ్రప్రదేశ్ లో చాలా బాగా రన్ అయింది. జగన్ అనే అతను వచ్చి దాన్ని క్లోజ్ చేశాడు. జనాలందరూ చాలా కష్టపడుతున్నారు భోజనాల కోసం, చాలా ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేస్తున్నందుకు 5 రూపాయలకి భోజనం పెడుతున్నారు. కడుపు నిండా భోజనం పెడుతున్నారు అన్నా క్యాంటీన్ లో. చాలా మందికి చాలా ఉపయోగము. ఒక ఫ్యామిలీ మొత్తం కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా తినేసి ఆనందంగా చక్కగా భోజనం చేసి నిద్రపోయే దీన్ని కల్పిస్తున్నారు. అదే ఇక్కడ కూడా పెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇది కంటిన్యూ అవ్వాలి, బాగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నమస్తే సార్. నమస్తే అండి. మొత్తంగా అంటే అన్నా క్యాంటీన్ ఈ రోజు అయితే ప్రారంభించనున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినప్పుడు అప్పుడు అన్నా క్యాంటీన్ అనేది మొట్టమొదలుగా మొదలు పెట్టారు అక్కడ. కానీ ఏదైతే అరాచక పాలన వచ్చిందో దీన్ని పూర్తిగా కూడా అంటే వాళ్ళు ముందుకు వెళ్ళనీయకుండా చేసినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు తెలంగాణలో కూడా జనక్ సమ్మర్ గారు ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఈ అన్నా క్యాంటీన్ అనేది 10 మందికి భోజనం పెట్టాలి అని ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారని చెప్పొచ్చు. దీని మీద మీ అభిప్రాయం మీకు ఎట్లా అనిపిస్తుంది, ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారండి. ఇప్పుడు అమర్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ కి నేను ముందు చాలా కంగ్రాచులేట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం వెల్కమ్ కూడా చేస్తున్నా. ఎందుకంటే నాకే తెలుసు ఈ ఏరియాలో చాలా మంది పనిచేసే కుర్రోళ్ళు ఉంటారు. వాళ్ళు పర్ డే 500 రూపీస్ ఎర్న్ చేస్తారు. వాళ్ళు 200 పెట్టి తినాలంటే చుట్టుపక్కల ఏ హోటల్లో తీసుకున్నా సరే మినిమం 200-250 రూపీస్ వరకు వాడికి పర్ డే అవుతుంది. సో వాడు సంపాదించే 500లో 200కి ఇదే పోతే వాళ్ళకి ఇంటికి ఏం తీసుకెళ్తారు. సో ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం తెలంగాణలో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. సో తీసుకోవడమే కాకుండా ఇది తను సొంతంగా చేస్తున్నాడు. సో మేమందరం మా వంతు సహకారం తనకు అందిస్తామని చెప్తున్నాము. సో అట్ ద సేమ్ టైం పాలిటిక్స్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలా, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ స్వర్ణయుగం స్టార్ట్ అయిపోయింది ఆంధ్రాలో. సో తెలంగాణకు వచ్చేటప్పటికి మీకు తెలుసు ఆల్రెడీ. సో ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ కూడా టీడీపీ బ్యాక్ వస్తుంది అంటున్నారు. సో వీఆర్ విషింగ్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు లేరు. సో నాయకులు ఆటోమేటిక్ గా ఇప్పుడు వస్తారు. 1-2-3 నాయకులు వచ్చేటప్పటికి ఆటోమేటిక్ గా కార్యకర్తలు ఎలాగా వాళ్ళలో కసి అదే ఉంది. సో 2029 కల్లా బెటర్ గా అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.